నెక్స్ట్ ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి 2 సార్లు అయితే సర్వీసింగ్ సెంటర్‌కి వెళ్ళాను. సర్వీసింగ్ సెంటర్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వరస్ట్‌గా ఉంది. అసలు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేకుండా వేల వెహికల్స్ అయితే అమ్మేస్తున్నారు. ఈ వెహికల్‌లో ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి భయ్యా. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఈ వెహికల్ డూమ్ అనేది ఊగుతూనే ఉంటుంది. ఎన్ని సార్లు కంప్లెయింట్ చేశాను, ఒక్కసారి కూడా వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయలేదు. వాళ్ళు సాల్వ్ చేయలేదని నేనే సాల్వ్ చేసుకున్నా. ఇక్కడ చూసారా వైట్ పట్టీలు. సో, ఈ పట్టీలు కొనుక్కొని నేనైతే దీనికి పెట్టుకున్నా. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ వెహికల్‌ని మీరు బైక్ టాక్సీ కోసం వాడినట్టయితే తీసుకోవచ్చు భయ్యా, ప్రాబ్లమ్ ఏమి లేదు. ఒకవేళ మీరు ఫుల్ టైమ్ ఎర్నింగ్ చేస్తామనుకుంటే ఈ వెహికల్ తీసుకోకండి. పెట్రోల్ వెహికల్ తీసుకోండి. ఎందుకంటే ఈ వెహికల్‌తో నానా తిప్పలైతే ఉంటాయి. అవి ఎలా అంటారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. డే టు డే లైఫ్‌లో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే ముందుగా మన దగ్గర ఉండాల్సింది బైక్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి నుంచి మార్కెట్‌కి వెళ్ళాలన్నా సరే మనకి కావాల్సింది బైక్. సో, చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అట్ ప్రెజెంట్ ఈవీ వెహికల్స్ ఉన్నాయి, పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. మనం ఏ వెహికల్ తీసుకోవాలి అనేది. సో, ఇవాళ నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇవాల్టి వీడియో ఏందంటే నేను ఈ ఓలా S1 ప్రో వెహికల్ అయితే తీసుకున్నా భయ్యా. ఈవీ వెహికల్. ఈ వెహికల్ తీసుకొని ఒక 8 మంత్స్ అయితే అవుతుంది. ఈ 8 మంత్స్‌లో నేను ఒక 15,000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ 15,000 కిలోమీటర్‌లో నేనేం ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, నాకు ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అంటే అడ్వాంటేజ్ ఏమున్నాయి, కంప్లీట్‌గా నేను ఈ వెహికల్ యొక్క ఓనర్‌షిప్ రివ్యూని అయితే ఇవాళ మీతో రివీల్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎవరైతే ఈవీ వెహికల్స్ కొనాలి అనుకుంటున్నారో మీకు క్లారిటీ వస్తుంది. సో, ఈ వెహికల్‌ని నేను బై చేయడానికి 10 రీజన్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఆ 10 రీజన్స్‌లో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఈ వెహికల్ నేను ఎందుకోసం కొన్నానంటే, ఫస్ట్ ఈ బైక్‌తో నేను బైక్ టాక్సీ చేసుకొని ఎంతో కొంత మనీని ఎర్నింగ్ చేసుకుందాము అనే కాన్సెప్ట్ మీద ఈ ఓలా S1 ప్రో అయితే తీసుకున్నాను భయ్యా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ వెహికల్ ప్రైస్ భయ్యా. ఈ ప్రైస్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. నేను మార్కెట్‌లో వేరే ఈవీ వెహికల్స్ కూడా చూశాను. ఆ వెహికల్స్ అన్నిట్లో కంటే తక్కువ బడ్జెట్‌లో ఈ ఓలా S1 ప్రో మాత్రమే నాకు దొరికింది. నెక్స్ట్ కంఫర్ట్. ఈ వెహికల్ ఫ్యామిలీ కోసం అయితే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది భయ్యా. నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేను, మా వైఫ్, మా పిల్లలు ఈ వెహికల్‌లో ఈజీగా మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలం ఈ లోకల్‌లో. అట్ ద సేమ్ టైమ్ మేము మార్కెట్‌కి వెళ్ళి కూడా చాలా ఈజీగా ట్రావెల్ చేసి రాగలుగుతాం. ఎందుకంటే ఈ వెహికల్‌కి క్లచ్చు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి స్కూటర్ పర్పస్‌లో ఉంటుంది కాబట్టి. సో, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ షీట్ కూడా చాలా వైడ్‌గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి స్కూటర్ రేంజ్. ఈ స్కూటర్ రేంజ్ అనేది వీళ్ళు అఫీషియల్‌గా 180 అని చెప్తున్నారు. బట్ అయితే రియల్‌గా అంత రాదు. మనకి ప్రాక్టికల్‌గా రియల్ లైఫ్‌లో వచ్చేసరికి 90 నుంచి 110 వరకు అయితే వస్తుంది. మనం నార్మల్ మోడ్‌లో గానీ ట్రావెల్ చేస్తే, ఒకవేళ ఈకోలో ట్రావెల్ చేస్తే 110 నుంచి 130 వరకు అయితే రావచ్చు. దీని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఎంత వస్తుంది ఏందనేది. నెక్స్ట్ ఈ ఓలా S1 ప్రోలో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి భయ్యా. నాకు అనిపించిన ఫీచర్స్ ఏంటంటే ఫ్రంట్ టైరు, బ్యాక్ టైర్ రెండిటికి కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ 2 టైర్స్ కూడా కొంచెం వైడ్‌గా అయితే ఉంటాయి. నార్మల్ యాక్టివా ఇలాంటి సిరీస్‌లో చూస్తే కొంచెం టైర్స్ అనేది చిన్నగా ఉంటాయి. ఇందులో మాత్రం టైర్స్ వైడ్‌గా ఉంటాయి. రోడ్ గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇందులో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. అందులో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మనం లాంగ్ డిస్టెన్స్‌కి వెళ్ళేటప్పుడు క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఈ వెహికల్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. నెక్స్ట్ ఈ ఓలా S1 ప్రో స్కూటర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది భయ్యా. మనం ఇద్దరితో వెళ్ళినా సరే, ముగ్గురితో వెళ్ళినా సరే ఇనీషియల్‌గా పికప్ ఏదైతే ఉందో ల్యాగ్ లేకుండా మంచి పికప్ అయితే ఈ స్కూటర్‌లో నాకు నచ్చింది. సో, స్కూటర్ పర్ఫార్మెన్స్‌లో ఎలాంటి నాకు ఇబ్బంది అయితే ఏమీ లేవు. చాలా బాగుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఈ వెహికల్ డిజైన్ కూడా చాలా బాగుంది భయ్యా. చూడటానికి చాలా సింపుల్‌గా ఉంది. మరీ ఓవర్ లుక్, హంగామా చేసి అలాంటివి ఏమి లేవు. చూడటానికి సింపుల్‌గా చాలా బాగుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ నేను కొన్నప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంది. అంతేకాకుండా ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ వేరే వెహికల్స్‌తో పోల్చుకుంటే ఇక్కడ మనకి ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే వేరే కంపెనీలో అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎంతో కొంత మనీ అయితే పే చేయాలి. బట్ ఈ ఓలా స్కూటర్‌లో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా అంత ఏమీ లేదు భయ్యా. జస్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. సర్వీసింగ్ కూడా ఎక్స్‌ట్రా పార్ట్, ఎక్స్‌ట్రా అంటే ఇంజిన్ ఆయిల్ ఇలా వెయ్యాలి అన్నది ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనం ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు. సో, ఓన్లీ మనం సర్వీసింగ్‌కి వెళ్ళేటప్పుడు డిస్క్ ప్యాడ్‌లు ఏవైతే పోయి ఉంటాయో వాటిని మాత్రమే రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న డిస్క్లైమర్ భయ్యా. ఈ ఓనర్‌షిప్ రివ్యూ అనేది నాకు నచ్చిన పాయింట్స్ అయితే మీకు చెప్తున్నాను. కొంతమందికి ఈ ఓలా స్కూటర్ నచ్చొచ్చు. కొంతమంది పర్టిక్యులర్ జనాలకి ఏంటంటే నచ్చకపోవచ్చు. సో, నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తాను. నాకు నచ్చని కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను. అయితే ఈ స్కూటర్ కొని నేను 9 మంత్స్ అవుతుంది. నేను ఈ స్కూటర్‌ని బైక్ టాక్సీలో పెట్టుకొని ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ నాకు ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే ఫ్యామిలీతో బయటికెళ్ళేటప్పుడు నాకు కొంచెం బావుంటుంది. ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది
అని చెప్పి ఈ స్కూటర్ని అయితే తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ పల్సర్ వెహికల్ ఉంది. సో 2 బైకులు ఎందుకు, స్కూటర్ ఉంటే మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న అవసరాల కోసం స్కూటర్ని అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో, ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కొంచెం కంఫర్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ స్కూటర్ని అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే బైక్ ట్యాక్సీ కోసం. బైక్ ట్యాక్సీ చేస్తే ప్రతిరోజు పెట్రోల్ బైక్ అయితే ఎంతో కొంత పెట్రోల్ అయితే వేయాలి. అలా పెట్రోల్ వేయాలంటే ఎంతో కొంత మనీ అయితే స్పెండ్ చేయాలి. అదే మనీ సేవ్ చేసుకొని ఈ ఈవీ స్కూటర్ తీసుకుంటే ప్రతి మంత్ కూడా మనం ఈఎంఐ అయితే పే చేసేయచ్చు. సో పెట్రోల్ కాస్ట్ ఏమీ ఉండదు. ఆ ఉద్దేశంతో నేను ఈ స్కూటర్ అయితే తీసుకున్నా. తీసుకున్నప్పటి నుంచి నేను ఒక్కొక్క రోజైతే నాకు వీలున్నప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ బైక్ ట్యాక్సీకి అయితే వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయంటే 1 ఫుల్ ఛార్జింగ్‌తో నేను అప్ టు 600 నుంచి 800 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. సో ప్రతి ఒక్కళ్ళకి 800 వస్తాయని చెప్పలేం కదా! అందుకే 600 నుంచి 800 వరకు ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ 20% ఏదైతే ఉందో అది నియర్ బై ఛార్జింగ్ స్టేషన్‌కైనా వెళ్ళడానికి యూజ్ చేసుకుంటాను. లేదంటే ఆ 20%తో నేను రిటర్న్ బ్యాక్ టు హోమ్‌కైతే రావడానికైతే ప్రయత్నిస్తాను. మీలో కూడా చాలామంది ఈ బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం లేదా ఫుల్ టైం వచ్చి వర్క్ చేసుకుంటూ ఎంతో కొంత మనీని ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఊబర్ అనేది మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చింది. ఈ ఊబర్‌లో ఎవరైతే మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 1500 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే జాయిన్ అయిన డే 1 నుంచి 56 డేస్ లోపల 200 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు కంప్లీట్గా 1400 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. సో ఇది చెయ్యలేము అనుకున్న వారికి జాయిన్ అయిన డే 1 నుంచి 20 డేస్లో 50 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు అప్ టు 500 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఈ ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది గతంలో అయితే ఒక వీడియో చేశాను. ముందు ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఫస్ట్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కూటర్లో నాకు మెయిన్ ఈ సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ చాలా వైడ్గా ఉంటుంది. ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఈ సీట్ చాలా వైడ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి వెహికల్ కంట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ వెహికల్లో డబుల్ డిస్క్ ఉండడం వల్ల నేను ఈజీగా ఈ వెహికల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను. 2 బ్రేకులు అంటే చాలా బాగా కంట్రోల్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ వెహికల్ కొనకపోయిన ముందు నేను అనుకునేవాడిని బిల్ ఎంత వస్తుంది, పవర్ బిల్ ఎంత వస్తుందో ఏంటో అని చెప్పి చాలా భయపడేవాడిని. వన్స్ కొన్న తర్వాత ప్రతిరోజు నేను ఈ వెహికల్కి ఛార్జింగ్ పెడితే ఒక నెలలో నాకు 500 నుంచి 700 రూపాయలు పవర్ బిల్ అయితే వస్తుంది. ఒకవేళ ప్రతిరోజు పెట్టుకున్న ఒక 2-3 డేస్కి ఒకసారి పెట్టారంటే అప్ టు 300 నుంచి 500 రూపీస్ అయితే పవర్ బిల్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ వెహికల్ని తీసుకొని ప్రతిరోజు బైక్ ట్యాక్సీ చేసినా లేకుంటే ఎక్కువగా ట్రావెల్ చేసినా సరే మీకు మోస్ట్లీ ఎక్కువ అంటే పవర్ బిల్ వస్తుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు. 1 ఫుల్ ఛార్జ్కి మీకు అప్ టు 15 రూపీస్ నుంచి 20 రూపీస్ అయితే అవుతుంది. ఒకవేళ పర్ డేకి 20 రూపీస్ అంటే 30 రోజులకి ప్రతిరోజు పెడితే 600 రూపాయలు అయితే పవర్ బిల్ వస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ని నేను ట్రాఫిక్లో ట్రావెల్ చేసేటప్పుడు నాకు కొంచెం షేక్ అయితే అవుతూ ఉంటుంది. ఈ హ్యాండిల్ అనేది అంత స్టేబుల్గా వెళ్ళదు. సో ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్ ఇలా షేక్ అవుతూ ఉంటుంది. వేరే వెహికల్స్తో కంపారిజన్ చేస్తే ఈ వెహికల్ హ్యాండిల్ అనేది అంత స్టేబుల్గా అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఒకవేళ లాంగ్స్ వెళ్ళేటప్పుడు అయితే స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్‌లో మిర్రర్స్ అయితే ఉంటాయి. ఆ మిర్రర్స్ అనేవి నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈ మిర్రర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వస్తాయి. మనం ఏదైనా వెహికల్ పక్క నుంచి వెళ్తే ఆ వెహికల్‌కి ఈ మిర్రర్లు అయితే టచ్ అవుతూ ఉంటాయి. నాకు అదొక డిసడ్వాంటేజ్ అనిపించింది. కొన్న 3 రోజులకే ఆ మిర్రర్లు అయితే తీసేసాను భయ్యా. నెక్స్ట్ ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి 2 సార్లు అయితే సర్వీసింగ్ సెంటర్‌కి వెళ్ళాను. సర్వీసింగ్ సెంటర్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వరస్ట్‌గా ఉంది. అసలు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేకుండా వేల వెహికల్స్ అయితే అమ్మేస్తున్నారు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ వెహికల్ కొంటే సర్వీసింగ్‌లో మీరైతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం సర్వీసింగ్‌కి వెళ్తే జస్ట్ డిస్క్ పేడ్లు మార్చడానికి వాళ్ళు 2 డేస్ టైం అడిగారు. ఏంటన్నా డిస్క్ పేడ్లు మారిస్తే అయిపోద్ది కదా అంటే, లేదన్నా మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు బుక్ చేసుకున్న స్లాట్‌లో వస్తే వెహికల్ మేము పిక్ చేసుకొని 2 డేస్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు పంపిస్తామన్నా అని చెప్తున్నారు. సో ఇదంతా తలకాయ నొప్పి ఎందుకని చెప్పి నేను కోటి వెళ్ళి ఆ డిస్క్ ప్యాడ్లు అయితే మార్పించుకున్నాను. షోరూంలో మార్పిస్తే అప్ టు 1000 రూపీస్ అవుతాయి. ఒకవేళ మనం ఆఫ్లైన్ మార్కెట్లో ఆ డిస్క్ ప్యాడ్లు మార్పించుకుంటే అప్ టు 500 రూపీస్లో క్లోజ్ అయిపోతాయి. షోరూంలో ప్రైస్ ఎక్కువ అవుతుందంటే ఓకే, బట్ టైం కూడా చాలా ఎక్కువగా తీసుకున్నారు. ఈ వెహికల్లో ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి భయ్య. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ వెహికల్ డూమ్ అనేది ఊగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను, ఒక్కసారి కూడా వాళ్ళైతే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు. వాళ్ళు సాల్వ్ చేయలేదని నేనే సాల్వ్ చేసుకున్నా. ఇక్కడ చూసారా వైట్ పట్టీలు. సో ఈ పట్టీలు కొనుక్కొని నేనైతే దీనికి పెట్టుకున్నా. అప్పటి నుంచి అయితే ఈ వెహికల్ నుంచి సౌండ్స్ అయితే రావట్లేదు. సో వెహికల్ ఊకే హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మనం రీసెట్ చేయకపోతే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది హ్యాంగ్ అయిపోతుంది. డిస్ప్లే ఆన్ అవ్వకపోవడం, ఒకవేళ టచ్ చేసినా సరే టచ్ పని చేయకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటానన్నప్పుడు
ఈ స్కూటర్ అయితే తీసుకోవచ్చు. ఇవి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్సే, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి కావు. సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నాకు ఇప్పటిదాకా రాలేదు. నేను ఈ వెహికల్ కొని చెప్పాను కదా 9 మంత్స్ అవుతుంది. 15,000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. చాలా వరకు కొంతమంది చెప్తున్నారు వెహికల్ బాగలేదు అది ఇదని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెహికల్ చాలా బాగుంది భయ్య. బట్ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మైనరీ ప్రాబ్లమ్స్ అవైతే అలానే ఉన్నాయి. సర్వీసింగ్ సెంటర్లో మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాము. సో ప్రతి వెహికల్లో కూడా కొన్ని కాన్స్ అయితే ఉంటాయి. ప్రతిదీ మనకి అనుకూలంగా కావాలి అంటే దొరకదు. చిన్న చిన్న కాన్స్ ఉన్నప్పుడు వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ కూడా చూడటానికి డిజైన్ వైజ్ కానీ పెయింటింగ్ క్వాలిటీ కానీ అన్నీ చాలానే బాగున్నాయి. ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కింద అయితే పడేయలేదు. పడేస్తే తెలుస్తుంది. బట్ వెహికల్ మొత్తం ఫైబర్ అయితే వాడారు. సో అంత స్ట్రాంగ్ అయితే ఏముండదు. పడితే ఖచ్చితంగా పార్ట్స్ అయితే ఇరిగిపోతాయి భయ్య. మీరు ఎక్కువగా 5 స్టార్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నాకు తెలిసి ఇవన్నీ ఫైబర్ కాబట్టి ఒక 3 స్టార్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు డౌట్ అయితే ఇలాంటి సేఫ్టీ రాడ్స్ అయితే ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వెహికల్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది భయ్య. నేను ఇద్దరితో వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు కూడా అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ రేంజ్, నేను ఓలా ఊబర్ నడిపించేటప్పుడు ఫుల్ ఛార్జింగ్తో నేనైతే నార్మల్ మోడ్ ఎక్కువగా డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఈకో మోడ్ అనేది ఎప్పుడు డ్రైవ్ చేయను. ఎప్పుడైనా సరే ఛార్జింగ్ తక్కువగా ఉంది, డిస్టెన్స్ ఎక్కువగా ట్రావెల్ చేయాలంటే అలాంటప్పుడైతే ఈకో మోడ్ అయితే పెట్టుకుంటాను. సో ఎక్కువగా నేను నార్మల్ మోడే పెట్టుకుంటాను. ఈ నార్మల్ మోడ్లో నాకు వచ్చేసరికి ఫుల్ ఛార్జింగ్తో 90 to 110 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాను. 90 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత నేను ఎక్కడున్నా సరే ఇంటికి రావడానికి అయితే ప్లాన్ చేసుకుంటాను. లేదనుకుంటే అక్కడి నుంచి ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయో ప్లాన్ చేసుకుంటాను. ఈ ఓలా స్కూటర్లో కానీ ఏదైనా ఈవీ స్కూటర్లో అదే మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా ఎక్కడంటే అక్కడ రాలేదు. ఒకవేళ మన హైదరాబాద్లో వచ్చినా సరే, ఇప్పుడు విజయవాడ, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్లో అయితే, ఇలాంటి సిటీస్లో మనకి ఎక్కువగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే లేవు. సో ఛార్జింగ్ అయిపోతే ఖచ్చితంగా మనం తోసుకొని రావాలి, లేదా వేరే దగ్గర ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకొని రావాలి. ఒకసారి ఈ వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్, ఈ వెహికల్ ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి ఒకవేళ బయట ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జింగ్ పెడితే నాకు అప్ టు 1 అవర్లో 80% ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. ఒకవేళ నేను ఇంట్లో ఛార్జింగ్ పెడితే నాకు 6 to 7 అవర్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ వెహికల్ని మీరు బైక్ ట్యాక్సీ కోసం వాడినట్టయితే తీసుకోవచ్చు భయ్య, ప్రాబ్లం ఏమి లేదు. ఒకవేళ మీరు ఫుల్ టైం ఎర్నింగ్ చేస్తామనుకుంటే ఈ వెహికల్ తీసుకోకండి, పెట్రోల్ వెహికల్ తీసుకోండి. ఎందుకంటే ఈ వెహికల్తో నానా తిప్పలు అయితే ఉంటాయి. అవి ఎలా అంటారా, ఒక ఫుల్ ఛార్జింగ్కు ఒక 600 వస్తాయి. మళ్ళీ మీరు ఛార్జింగ్ స్టేషన్ వెతుక్కోవాలి. అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టాలంటే మళ్ళీ 1 అవర్ వెయిట్ చేయాలి. సో మళ్ళీ 600 చేస్తారు, మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది. ప్రతిసారి ఛార్జింగ్ పెట్టలేరు. ఇలా ఎక్కువసారి ఛార్జింగ్ పెడితే బ్యాటరీ పోతుందేమో అనే ఒక అపోహ ఉంటుంది. సో ఇన్ని టెన్షన్స్ అవసరమా? బైక్ ట్యాక్సీ చేయాలనుకున్నప్పుడు గో ఫర్ పెట్రోల్ బైక్ అయితే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు పార్ట్ టైంలో మాత్రమే ఎర్నింగ్ చేస్తాము అనుకున్నప్పుడు ఈ వెహికల్కి అయితే రండి. పార్ట్ టైం వాళ్ళకైతే బెటర్. ఇంకొకటి ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు భయ్య. ఎందుకంటే నేను ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ని అయితే యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ కూడా ప్రాబ్లమే రాలేదు. వేరే బ్రాండ్స్లో చూసుకున్నట్టయితే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సీట్స్ అనేవి నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఈ సీట్స్ అనేవి వైడ్గా ఉండవు. నెక్స్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే 6 ఫీట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది, నీ స్పేస్. అలాగే లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఇంప్రెసివ్ అయితే అవ్వచ్చు మార్కెట్కి వెళ్ళేటప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఒకవేళ మీరు ఈ స్కూటర్ని ఫుడ్ డెలివరీగా కూడా వాడుకోవచ్చు. ఫుడ్ డెలివరీగా వాడుకుంటే జొమాటో, స్విగ్గీ ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. ఈ వెహికల్ కొంటే మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే ఒకే ఒకటి ఉంటుంది భయ్య, సర్వీసింగ్ దగ్గర ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి నాకైతే ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్సే వస్తాయి భయ్య. సో అవి ఎలా అంటే బ్యాటరీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. చాలా వెహికల్స్ అయితే మధ్యన పేలిపోవడం, కాలిపోవడం కూడా మనం చూస్తున్నాం కదా. సో ప్రతి వెహికల్ కాలిపోయి పేలిపోదు. ఏదో 100 వెహికల్స్లో ఒక వెహికల్ అయితే డిఫెక్టివ్ వెహికల్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని వెహికల్ కొనండి అని చెప్పట్లేదు, నా రివ్యూ అయితే మీకు చెప్తున్నాను. నాకైతే ఇప్పటి వరకు వెహికల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఆ ప్రాబ్లమ్సే. వెహికల్లో స్కిడ్డింగ్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు భయ్య. మీరు వర్షంలో కూడా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సడన్గా పడితే తప్ప నార్మల్గా అయితే స్కిడ్ అవ్వదు. ఈ వెహికల్ని ఎవరైనా లేడీస్ పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి మీరు కంప్లీట్గా షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఈ వెహికల్ సీట్ అనేది కొంచెం హైట్గా ఉంటుంది. మీకు కాళ్ళు అందుతున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. మీ హైట్ అనేది
5.5 కన్నా ఇంకా తక్కువగా ఉంటే మీకు అనేది కొంచెం కాళ్ళు అయితే అందవు. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు కాళ్ళు అంది కంఫర్ట్ అనిపిస్తేనే ఈ వెహికల్ తీసుకోండి. సో ఈ వెహికల్ బెల్ట్ ప్రొటెక్షన్ కోసం ఒక చిన్న గార్డ్ అయితే ఇచ్చారు భయ్య. అది అసలు క్వాలిటీ ఏమీ లేదు. అసలు అది ఎందుకు ఇచ్చారో నాకే అర్థం కాలేదు. వెహికల్ వాడిన ఒక నెల రోజులకి అది ఇరిగిపోయింది. సో ఇరిగిపోయింది, ఇంక మళ్ళీ రీప్లేస్ కూడా చేయలేదు. అలాగే నేనైతే నడిపిస్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. అది క్వాలిటీ అయితే ఏం బాగాలేదు. సో అదర్వైజ్ ఈ వెహికల్ అయితే ఓకే భయ్య, మీరైతే పర్చేస్ చేయొచ్చు. కానీ మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు, మోర్ దెన్ 100 కిలోమీటర్లు ఎక్కువగా ట్రావెల్ చేయాలంటే ఈ వెహికల్ అయితే మీకు సూట్ అవ్వదు. ఈవీ వెహికల్లో ఏ స్కూటర్ కూడా మీకు సూట్ అవ్వదు. మీరు లోకల్లో అప్ టు ఒక 50 కిలోమీటర్లో వెళ్ళి వచ్చేయాలనుకుంటే మీకైతే సూట్ అవుతుంది. ఒకవేళ 100 కిలోమీటర్లు ఒక పక్కే వెళ్ళాలి, మళ్ళీ రావాలి, అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కుదరదు అనుకుంటే ఈ వెహికల్ అయితే మీరు స్కిప్ చేసేయండి. సో లోకల్లో మాత్రమే ఈ వెహికల్ మనం ట్రావెల్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక కాన్ అయితే ఉంది. ఈ వెహికల్లో స్టార్ట్ చేసి మనం బ్రేక్ జస్ట్ ఇలా అప్లై చేస్తాం కదా, బ్రేక్ వదిలేసి యాక్సిలేటర్ ఇస్తే, బ్రేక్ వదిలేసినా సరే యాక్సిలేటర్ ఇచ్చినా వెహికల్ మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఒక చిన్న స్ప్రింగ్ అయితే ఉంది, అది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. కొన్ని స్కూటర్స్కి అయితే నేను చూశాను, మళ్ళీ మన చేతులతో ఇలా బ్యాక్ సైడ్ పుష్ చేసి మనం థ్రాటిల్ ఆన్ చేస్తే వెహికల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇది ఒక మెయిన్ కాను. సో నా వెహికల్కి అయితే ఆ ప్రాబ్లం రాలేదు, బట్ వేరే వెహికల్స్కి అయితే వస్తున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ బ్రేక్ పట్టుకొని థ్రోటల్ ఇస్తే ముందుకు వెళ్ళదు కనీసం. బట్ వేరే బ్రాండ్స్ వెహికల్స్లో మనం బ్రేక్ పట్టి థ్రోటల్ ఆన్ చేసినా సరే వెహికల్ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. మనకి ఎక్కడైనా అప్పు ఉండేటప్పుడు ఇదైతే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రేక్ పడితే థ్రోటల్ పనిచేయదు, ఒకవేళ బ్రేక్ వదిలేస్తే వెహికల్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయాలంటే కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ వెహికల్ పైన. కొత్త వాళ్ళు అయితే డ్రైవ్ చేయలేరు, ఈజీగా యాక్సిడెంట్ అయితే చేస్తారు. సో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఈ వెహికల్ పైన ఉంటే ప్రాపర్గా డ్రైవ్ అయితే చేయగలరు. నెక్స్ట్ ఈ స్కూటర్లో లైట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడదాం. లైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నైట్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళైనా సరే నైట్ విజిబిలిటీ బాగుంటుంది. ఎక్కడైనా గుమ్ములు ఉంటే కనిపించకపోవడం, లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయకపోవడం అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ లో బీమ్, హై బీమ్ రెండూ బాగా వర్క్ అవుతాయి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, మొత్తం లైట్ మొత్తం ఆన్ అవుతుంది. అప్పుడు మనకి ఓవరాల్గా లో బీమ్, హై బీమ్ మొత్తం కలిపి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో లైట్స్ దగ్గర మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెక్స్ట్ ఈ వెహికల్ స్టాండ్ గురించి మాట్లాడినట్టయితే స్టాండ్ చూడటానికి చిన్నగానే ఉంటుంది, చూస్తే ఇరిగిపోతుందేమో అనిపిస్తుంది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం ఈ స్టాండ్ వేసుకొని ఒక పర్సన్ స్టేబుల్గా కూర్చున్నా సరే అదేమి ఇరిగిపోదు, బాగానే ఉంది. నేను ఇప్పటివరకు చాలాసార్లు స్టాండ్ వేసుకుని కూర్చున్నాను, ఎప్పుడు ఇరిగిపోతుందని ఫీలు కలగలేదు, ఇప్పటివరకు ఒకసారి కూడా విరిగిపోలేదు. నెక్స్ట్ ఈ వెహికల్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది భయ్య. మనం ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. సీట్ చాలా స్మూత్గా ఉంటుంది. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు సీట్ బాగోలేదు అని, నాకైతే అలాంటి కంప్లైంట్ ఏమీ లేదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది డ్రైవర్ సీట్లో కూర్చునే కంటే పిలియన్ రైడర్కి ఇంకా ఎక్కువ కంఫర్ట్ ఉందని. మా బ్రదర్ డ్రైవ్ చేసేటప్పుడు నేను బ్యాక్ సైడ్ కూర్చుంటే నాకు ఇంకా ఎక్కువ కంఫర్ట్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంఫర్ట్తో పాటుగా ఇక్కడ మనకి పిలియన్ రైడర్కి ఇక్కడ సపోర్ట్ రాడ్ అయితే ఉంటుంది. ఆ సపోర్ట్ రాడ్ ఉండడం వల్ల మనకి ఎంతసేపు కూర్చున్నా ఇంకా సేపు కూర్చోవాలి అనిపిస్తుంది. కూర్చునేటప్పుడు అక్కడ మనకి కాన్ఫిడెంట్ ఉంటుంది, పడిపోతాము అన్న భయం అయితే ఉండదు మనకి. ఈ వెహికల్‌లో మెయిన్ ఒక పెద్ద కాన్ అయితే ఉంది భయ్య. అది చాలా చాలా పెద్ద కాను. ఈ వెహికల్ అంత ప్రైస్ దగ్గర దగ్గర 1.5 లాక్ ఏమో చేంజ్ ఉంటుంది ఈ వెహికల్. అంత రేట్ పెట్టుకొని మనం ఫ్యామిలీతో బయటికెళ్ళేటప్పుడు లేడీస్ ఎలా కూర్చుంటారు, వన్ సైడ్ కూర్చుంటారు. వన్ సైడ్ కూర్చునేటప్పుడు ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ అయితే ఉండాలి కదా, అసలు ఈ వెహికల్‌లో ఫుట్ రెస్టే ఉండదు, దాన్ని స్కిప్ చేశారు. ఒకవేళ బాయ్స్ కూర్చుంటే ఓకే, ఇక్కడ సైడ్‌కి ఒక రెస్ట్ అయితే ఉంటుంది, ఫుట్ రెస్ట్ ఓకే, ఇదైతే ఓకే. కానీ లేడీస్ వన్ సైడ్ కూర్చోవాలంటే ఫుట్ రెస్ట్ ఉండదు. ఒకవేళ మనకు అది కావాలంటే అడిషనల్గా అమౌంట్ పే చేసి దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేయించుకోవాలి. సో వెహికల్‌లో ప్రోస్, కాన్స్ ఇవన్నీ చెప్పేసాను కదా. సో ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి అంటే, సో ఒకవేళ మీరు బైక్ ట్యాక్సీ కోసం చేయాలి అనుకుంటే, పార్ట్ టైం వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుల్ టైం వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ వెహికల్‌ని స్కిప్ చేసేయండి. ఏదైనా పెట్రోల్ వెహికల్ తీసుకోండి, మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ తీసుకుంటే మీరు ఫుల్ టైం చేసేటప్పుడు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్విగ్గీ, జొమాటో ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఈ వెహికల్‌ని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ డెలివరీలో మనం ఈజీగా సింగిల్ డ్రైవ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రేంజ్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ వెహికల్ అయితే ట్రాఫిక్‌లో మైలేజ్ చాలా తక్కువగా వస్తుంది. ఎవరైతే లాంగ్ వెళ్తారో వాళ్ళకి ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ వెహికల్‌తో కంప్లీట్‌గా మనకి ఉల్టా అయితే ఉంటుంది. ఎందుకు అంటే లోకల్‌లో మనం లో స్పీడ్‌లో వెళ్తాం. ఎంత లో స్పీడ్‌లో వెళ్తే ఈ వెహికల్ రేంజ్ అనేది అంత ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్పీడ్. మనం ఎంత స్లోగా వెళ్తే అంత ఎక్కువ రేంజ్ అయితే వస్తూ ఉంది. ఒకవేళ ఎక్కువ స్పీడ్‌లో వెళ్తే రేంజ్ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి.
సో మీలో ఎవరైనా ఈ వెహికల్ని ఫ్యామిలీస్ కోసం కొనాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. బట్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది దీని గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఈ వెహికల్ని పర్చేజ్ చేయాలా వద్దనేది డిసైడ్ అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సో చాలామంది దగ్గర బైక్స్ అయితే ఉంటాయి. ఆ బైక్ని ర్యాపిడోలో ఎలా అటాచ్మెంట్ చేయాలో తెలీదు. ఇంకొంతమంది ఎలా అంటే వాళ్ళ దగ్గర అయితే ఒక బైక్ ఉంటుంది. బట్ ఆ బైక్ ఆర్సీ వాళ్ళ పేరు పైన ఉండదు. అలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ బైక్ ఆర్సీ నా పేరు పైన లేదు కదన్నా, నేను ర్యాపిడోలో నా బైక్ని అటాచ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటారు.